వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చైత్రమాసంలో వచ్చే ఈ నవరాత్రులను చైత్ర నవరాత్రులని పిలుస్తారు. ఇప్పటికే చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ చైత్ర నవరాత్రుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. మార్చి 30వ తేదీన చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యి ఏప్రిల్ 6వ తేదీతో ఈ నవరాత్రులు ముగిసిపోతాయి. ఈ 9 రోజులు పరమ పవిత్రమైనవి. అమ్మవారు సంచరించే ఈ చైత్ర నవరాత్రుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. ఈ నవరాత్రుల్లో చేసే తప్పులు ఈ సంవత్సరమంతా అష్టకష్టాలను తెచ్చి పెడతాయి. ఈ 9 రోజుల్లో అమ్మవారిని పూజిస్తే మాత్రం మీకున్న కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిపోయి అమ్మ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ సంవత్సరమంతా విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించలేని వారు ఏదో ఒక రోజున తప్పకుండా అమ్మవారిని పూజించండి. చైత్ర నవరాత్రుల పూజా విధానం. నవరాత్రుల్లో పాటించాల్సిన నియమాలు, అలాగే నవరాత్రుల్లో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 30 నుండి ఏప్రిల్ 6 వరకు చైత్ర నవరాత్రులు ఏర్పడ్డాయి. అమ్మవారికి ప్రీతికరమైన ఈ చైత్ర నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. నవరాత్రుల్లో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వరుసగా 9 రోజులు అమ్మవారిని పూజించలేని వారు ఏదో ఒక రోజున అమ్మవారిని పూజించండి. లేదా మీకు కుదిరినన్ని రోజులు అమ్మని పూజించండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ గదిలో దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇస్తే మీ ఇంట్లో అష్టలక్ష్ములు తాండవిస్తారు. మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజున భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించండి. అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. అలాగే ఈ 9 రోజులపాటు వీలైనంతవరకు ఎరుపు రంగు దుస్తులను ఎక్కువగా ధరించండి. నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. అఖండ ధనయోగం సిద్ధిస్తుంది. ఈ నవరాత్రుల్లో ఒక్కసారైనా సరే వివాహమైన ఆడవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఏ స్త్రీ అయితే ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తి వరిస్తుంది. మీ భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. నవరాత్రుల వేళ ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన సమయంలో పండ్లు లేదా పాలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ 9 రోజులు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. కుంకుమకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి చైత్ర నవరాత్రుల్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ 9 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ చైత్ర నవరాత్రుల్లో దుర్గమ్మ తల్లి భూమిపైన తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఏ ఇల్లైతే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి అమ్మవారు అడుగుపెడుతుంది. ఎంతో పవిత్రమైన ఈ చైత్ర నవరాత్రుల్లో దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి. అమ్మవారికి ఎడమవైపున వినాయకుని పటాన్ని పెట్టుకొని పూజించాలి. ఈ నవరాత్రుల్లో దుర్గమ్మ తల్లి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటుండదు. ఈ నవరాత్రులలో తులసి మొక్కను ఎక్కువగా పూజించండి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. చైత్ర నవరాత్రుల్లో తులసిని పూజించిన వారికి 7 తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ నవరాత్రుల్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే పరిష్కారమవుతాయి. విశేషంగా ఈ చైత్ర నవరాత్రుల్లో అమ్మవారి దేవాలయాలను ఎక్కువగా సందర్శించండి. అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు కొన్ని నిమ్మకాయలను తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించుకుని ఆ నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి శ్లోకాలను లేదా దుర్గాదేవి మంత్రాలను పాటించండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది.
ఈ నవరాత్రుల్లో 9 రోజుల వరకు ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లిపాయ లేని ఆహార పదార్థాలు మాత్రమే తినాలి. అలాగే మద్యం సేవించకూడదు. మాంసాహారాన్ని అసలే తినకూడదు. లేదంటే అమ్మవారికి కోపం వస్తుంది. ఈ 9 రోజులు పొరపాటున కూడా గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం వంటివి చేయకూడదు. మరీ ముఖ్యంగా ఈ నవరాత్రుల సమయంలో నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే లెదర్ వస్తువులను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఇది దురదృష్టానికి కారణమవుతుంది. ఈ 9 రోజులు పొరపాటున కూడా చద్దనాన్ని తినకూడదు. ఈ నవరాత్రుల 9 రోజులపాటు భార్యాభర్తలు ఖచ్చితంగా బ్రహ్మచార్యాన్ని పాటించాలి. భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు. ఈ నవరాత్రుల్లో ఎవరితోనో గొడవ పడకూడదు. ఎవరిపైన కోపం తెచ్చుకోకూడదు. మీ మనసును నిర్మలంగా ఉంచుకొని అమ్మవారిని పూజిస్తే ఈ సంవత్సరమంతా డబ్బు కొదవ లేకుండా ఉంటుంది. ఈ నవరాత్రుల్లో వీలైనంతవరకు పేదవారికి ఎక్కువగా దానం చేయండి. ఈ నవరాత్రుల్లో మీరు ఎంత దానం చేస్తే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఈ సమయంలో దానధర్మాలు చేయడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదాలు మన కుటుంబంపై ఉంటాయి. కాబట్టి మీ ఆర్థిక స్థితిని బట్టి ఆహారం, డబ్బు, బట్టలు, పండ్లు ఇలా ఏదైనా పేదలకు దానం చేయవచ్చు. ఈ నవరాత్రుల్లో 9 రోజులపాటు అమ్మవారిని 9 రూపాల్లో కొలుస్తారు. మొదటి రోజు శైలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారినిగా, మూడో రోజు చంద్రఘంటగా, నాలుగో రోజు కూష్మాండగా, ఐదో రోజు స్కందమాతగా, ఆరో రోజు కాత్యాయనిగా, ఏడో రోజు కాళీమాతగా, ఎనిమిదో రోజు మహాగౌరిగా, తొమ్మిదో రోజు సిద్ధిదాత్రిగా అమ్మవారిని కొలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.